ప్లాట్ఫామ్ మీద 3 రాత్రులు గడిపాను. 3 రాత్రులు ప్రార్థన, ఉదయాన్నే లేయటం, వాక్య పరిచర్యకి వెళ్తాం, ప్రార్థన, ఉదయాన్నే లేయటం. ప్రభు నాకు చెప్తున్నాడు, ఫలానా టెంపో ఎక్కు, ఫలానా చోట దిగు, ఫలానా ఇంటికెళ్ళు, ఫలానా వాడితో మాట్లాడు. ఆయన చెప్పింది చెప్పినట్లుగా మరి ముందుకెళ్ళటానికి దేవుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి, పరిశుద్ధాత్ముడు మనల్ని నింపినప్పుడు, పరిశుద్ధాత్ముడు మనలో ఛాలెంజ్, సవాలు విసిరినప్పుడు మనం తీసుకోగలగాలి. 2 చొక్కాలు 2 ప్యాంట్లతో వెళ్ళానని చెప్పాను. చేబులో నా దగ్గర 500 700 డబ్బులున్నాయి. ఆ రోజుల్లో 500 అంటే మహా అయితే కూడా ఒక 10 రోజులు మనం ఉండొచ్చు. ఈ రోజుల్లో 500 అంటే 6 రోజే ఉంటాం, అది మీకు తెలిసిన విషయమే. అయితే నేను వెళ్ళాను. ఒకరోజు రాత్రి నా దగ్గర డబ్బులు కూడా అయిపోతున్నాయి. ప్రభువు రాత్రి నాకు ఒక దర్శనం చూపించాడు. ఒక ఇల్లు, దాని వెనక, దానిపైన జూలాగర్ అని రాస్తుంది. జూలాగర్ అంటే ఇంట్లో పిల్లలు పెట్టుకోవటానికి ఉండేటటువంటి ప్రదేశం. ఆ ఇల్లు నాకు కనిపించింది. లోపల ఒక రూమ్ చూపించాడు. ఒక చైరు, ఒక బల్ల, దాని మీద ఒక గ్లాసు, దాంట్లో అంటే చెంబు, దాంట్లో నీరు, ఒక కాట్ అంటే ఒక మంచం, ఆ మంచం మీద మంచి పరుపు, గళ్ళగా ఉండేటటువంటి ఒక బెడ్షీట్. ఇది నాకు కనిపించింది. రాత్రి ఆ దర్శనం చూశాను. ఉదయం పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నట్లుగా నడుస్తున్నాను. పరిశుద్ధాత్ముడు నాకు చెప్పినట్లుగా ఏ డైరెక్షన్లో, ఏ దిశగా నేను వెళ్ళాలో ఆ దిశగా వెళుతున్నాను. 2.5-3 కిలోమీటర్లు నడుస్తూ దేవుని పరిచర్య, వాక్యం. నాకు వచ్చి రాని హిందీ రానే, ఏం చేస్తాం, ఏది వస్తే అది మూగ సైగలు అనుకోండి, మాట్లాడుతూ ప్రజలకు చెప్పుకుంటూ వెళ్ళాను. ఒక చోట ప్రభు దిగమన్నాడు. దిగి చూస్తే ఎదురుగా అదే ఇల్లు కనిపిస్తోంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టు అన్నాడు. నేను ఆ ఇంటికి వెళ్ళి తలుపు తట్టాను. అది జైన్లు ఉండేటటువంటి ఇండ్లు. అంటే ఆ ఇంట్లో వాళ్ళు జైన మతాన్ని వాళ్ళు అనుసరిస్తారు. ఆమె వచ్చి ఏం కావాలి అని అడిగింది, హిందీలో, తెలుగులో కాదు. నాకు ఏం లేదండి, రూమ్ కావాలి అని అడిగాను. అవునా అని పైనుంచి కిందికి చూసి, పైన ఒక రూమ్ ఉంది, చూసుకోపో అంది. పైకి వెళ్ళాను. పైకి వెళ్ళంగానే అదే మంచం, అదే గళ్ళగా ఉండే బెడ్షీటు, అదే చైరు, అదే టేబుల్, అదే చెంబు, నీళ్లు నింపబడినాయి. కిందికి వచ్చాను. అమ్మ నాకు సరిపోతుంది, నేను తీసుకుంటాను అన్నాను. డబ్బులు ఇవ్వండి. నా దగ్గర డబ్బులు లేవు అన్నాను. ఏం చేస్తారు మీరైతే? ఓరా బయటికి అంటారు. ఆమె అన్నది, ఎప్పుడు ఇస్తావు అంది. ఒక 10-15 రోజుల్లో ఇచ్చేస్తానమ్మా అన్నాను. మీరు ఒప్పుకుంటారా? ఏ ఊరు నీది అంది. హైదరాబాద్ నుంచి వచ్చానమ్మా అన్నాను. డబ్బులు ఉన్నాయా జేబులో తినడానికి అంది. లేవమ్మా అన్నాను. ఎదురుగా ఒక మెస్ ఉంది, దాంట్లోకి వెళ్ళి భోజనం చేయి, నా పేరు చెప్పు అంది. కడుపు నిండా భోజనం, ఉండటానికి స్థలం. ప్రభువు ఇచ్చిన మాటను, ప్రభువు ఇచ్చిన అభిషేకాన్ని మనము నమ్మి ఒక కాలు వేస్తే ఆయన మనల్ని ఎప్పటికీ కించపరచడు.